అందరికీ హాయ్ అండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడందరూ కౌశలం టెస్ట్ అనేది వస్తుంది గదా! గవర్నమెంట్ ఇది రిలీజ్ చేశారు. సో, అందరూ ఇదెలా రాయాలి, ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నారు. సో, అందుకే ఒకసారి నేనైతే ఈ టెస్ట్ అటెంప్ట్ చేశాను. అందుకే మీకు ఎటువంటి డౌట్స్ కొంచెం క్లారిఫై చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ అంటే సచివాలయం. మీ సచివాలయంలోకి వెళ్ళి అక్కడ ఈమెయిల్ ఇచ్చి దానికి పాస్‌వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని దాని రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే అక్కడ సిస్టమ్ ఆన్ చేసిస్తారు. సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళే లొకేషన్ మళ్ళీ అక్కడ సిస్టమ్‌లో ముందుగానే రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు అక్కడ ఇచ్చిన ఈమెయిల్ ప్లస్ మీరు క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌ని క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళు లొకేషన్‌ని, కెమెరాని అన్నీ ఎనేబుల్ చేస్తారు. వాళ్ళు పర్మిషన్స్ అన్నీ ఎనేబుల్ చేస్తారు. చేసిన తర్వాత ఆహ్, కెమెరా అనేది ఆన్‌లోనే ఉండిద్ది. నెక్స్ట్ ఏంటంటే మైక్ పెట్టుకోవాలి. కాకపోతే అది నేను పెట్టుకోలేదు. మర్చిపోయాను. వాళ్ళు ఇవ్వడం మర్చిపోయారు. నేను మర్చిపోయాను. నాకు వెంటనే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఓపెన్ అయింది. దానికేంటంటే 30 సెకండ్స్‌లో ఆన్సర్ చేయాలి. కానీ దాని టైమ్ పీరియడ్ వచ్చేసి 15 మినిట్స్. అంటే అక్కడ ఒక క్వెషన్ అడుగుతారు. అడిగిన తర్వాత మనం దానికి ఆన్సర్ ప్రిపేర్ అయ్యి స్టార్ట్ వీడియో కొడితే అప్పుడు ఓపెన్ అయ్యిద్ది. ఇది ప్రాసెస్. అలా 3 క్వెషన్స్ ఉంటది. 30 సెకండ్స్‌లో మనం ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన వెంటనే స్కిల్ టెస్ట్ ఓపెన్ చేయాలి. వాళ్ళే నాకు ఓపెన్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క క్వెషన్ ఆహ్, మన సబ్జెక్ట్‌కి సంబంధించి 20 క్వెషన్స్ వస్తాయి. మిగతావి యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్ అలా క్వెషన్స్ 10, 10 వస్తాయన్నమాట. అది ఒక్కొక్కటి మనం ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కి క్లిక్ చేయాలి. ఒకవేళ మనం ఏదైనా తప్పు అనిపించిందంటే ప్రీవియస్ క్వెషన్ అని కూడా ఉంటది. మనం బ్యాక్‌కెళ్ళి మనకి కరెక్ట్ అనిపించిన ఆన్సర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రాసెస్ జరుగుతది. అలా 45 మినిట్స్‌లో మనం ఆన్సర్స్ అన్ని పెట్టి సేవ్ చేయాలి. లేకపోతే ఎగ్జామ్ రాసినట్టు అవ్వదు. థాంక్ యూ.